ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే దుర్గమ్మవారే స్వయంగా ఇచ్చిన 32 నామాల కోసం మనం తెలుసుకుందాము. అమ్మవారే స్వయంగా 32 నామాలను భక్తులను ఉద్దేశించి ఇచ్చారట. భక్తుల యొక్క కష్టాల నుంచి, వాళ్ళ బాధల నుంచి బయటికి తీసుకురావడానికి ఆమె స్వయంగా ఈ 32 నామాలతో నన్ను పూజిస్తే ఖచ్చితంగా వాళ్ళని నేను రక్షిస్తాను అని చెప్పారట. కాబట్టి ఈ 32 నామాలను మనం తెలుసుకొని ప్రతిరోజు అమ్మవారిని పూజించుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ముందుగా ఆ నామాలని చెప్పుకుందాము. దుర్గా దుర్గార్తి సమని దుర్గా పద్వినివారిణి దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతోద్ధారిణి దుర్గ నిహంత్రి దుర్గమాపహ దుర్గమా జ్ఞానద దుర్గ దైత్యలోకదవానల దుర్గమా దుర్గమా లోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గమార్గప్రదా దుర్గమా విద్య దుర్గమాశ్రిత దుర్గమా జ్ఞాన సంస్థాన దుర్గమా ధ్యాన భాషిణి దుర్గమోహ దుర్గమగా దుర్గమార్గస్వరూపిణి దుర్గమాసుర సంహాంత్రి దుర్గమాయుధారిణి దుర్గమాంగి దుర్గమత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గ భీమా దుర్గ భామా దుర్గబా దుర్గదారిణి. ఇవి ఆ 32 నామాలు. అమ్మవారు 32 నామాలు కూడా పేర్లే. ఇవి మనం పేర్లుగా కూడా దుర్గా దుర్గార్తి సమని అని కుంకుమ పూజ చేసుకోవచ్చు. కానీ మనం చదువుకోవడానికి ఒక శ్లోకంగా ఉండడానికి వీటిని ఇలా శ్లోకం రూపంలో చెప్పడం జరిగింది. ఈ 32 నామాలు కూడా స్వయంగా దుర్గమ్మవారే మన భక్తులందరికీ ఉద్దేశించి ఇచ్చారట. ప్రతి ఒక్కరు కూడా ఈ 32 నామాలను ప్రతిరోజు చెయ్యలేకపోయినా శుక్రవారం పూట, మంగళవారం పూట, పౌర్ణమి, అమావాస్య ఇటువంటి రోజులలోనైనా సరే అమ్మవారిని పూజిస్తూ అమ్మవారికి కుంకుమ పూజ ఈ 32 నామాలతో చెప్పుకుంటూ చెయ్యడం చాలా మంచిది. ఆ అమ్మవారి కనుసైగల్లో మనం బ్రతుకుతాము. ఆ అమ్మవారి చెంతకి దగ్గరగా మనం వెళ్తామట ఈ 32 నామాలతో అమ్మవారిని పూజించడం వలన. మీకు అందరికీ కూడా ఇంకా సులువుగా ఉండడానికి ఈ 32 నామాల యొక్క PDF ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు చదవడం రాకపోయి ఉండున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే దీన్ని ఆడియో పెట్టుకొని మీరు కుంకుమ పూజ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం.